ఏలియన్ పెట్టేవాళ్ళం, లేక అందుకే సహదేవ్ అని పెట్టాం. బట్ హౌ సీరియస్ ఆర్ యూ టు కేటర్ యువర్ ఫిల్మ్స్ టు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఆల్సో? డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? అంటే ఇంటెన్షనల్గా చేస్తారా? అది ఇంటెన్షన్గా చేయట్లేదు, ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. ఇప్పుడు మనం అనుకుని చేస్తే అవ్వవు, అనుకుని చేస్తే అవ్వదు, ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. హిందీ ప్రమోషన్స్కి బాంబే, ఢిల్లీ అన్నీ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి తెలిసిన సౌత్ ఇండియన్ 4 స్టార్స్ పేర్లలో వాళ్ళు కంపల్సరీగా చెప్పే పేరు वो आपका रवितेजा का फिल्म बहुत देखते हैं हम लोग. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాంపుల్ కాంటెంట్ ఇలా ఇలా ఇసురుతూ ఉంటారు మీరు సంవత్సరానికి. అరే తీసుకో పట్టుకోరా, ఏ ఇక్కడ విక్రమార్కుడు డబ్బింగ్తో స్టార్ట్ అయింది. విక్రమార్కుడు డబ్బింగ్ నుంచి. బట్ గ్రహాలు ఎలాగ అనుకూలించాయి, ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజ్ల్లో చూడటం అనేది మనం ఇది నిజం తేజ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అసలు వాళ్ళని చూస్తుంటే నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు నాకు తెలుసు. ఒక్కసారి రాజా ది గ్రేట్ కో దేనికో మీరు అలీ గారు వెళ్తే అస్సాంలో ఒకసారి చెప్పరా ప్లీజ్ మన ఆడియన్స్ కోసం. క్యాల్కటా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి. దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇల్లేంద్రా ఇలా వస్తున్నారు, ఎవరు ఇల్లు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళు మామూలుగా చూడరంట. ఆ డార్జిలింగ్ వెళ్ళాము, డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కడు టీవీలో రిపీటెడ్గా చూస్తున్నారు, సినిమా డైలాగులతో సహా, నా యూజే మాస్ మహారాజా పేరుతో సహా. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చుని, ఎవరో అన్నారు నాతో, మీరు కూర్చుని ఏదో కాఫీ ఏదో తాగుతుంటే లొకేషన్లో ఒకటి వచ్చి సార్ అలా ఓకే అనుకుని వెళ్ళిపోతే అలీ గారు ఆపి ఏంట్రా అంటే నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు. నువ్వు ఎవడో అదే ఆడ ఆపి నువ్వు అనుకుంటున్నా గలత్ ఫేమీ అన్న, కానీ మీరు నిజంగానే కాదనుకున్నారు కదా. ఆడెళ్ళి మొత్తం తాండాన్ని పట్టుకొచ్చాడంటగా మొత్తం కింద నుంచి నువ్వే అని చెప్పి తీసుకొచ్చా. బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్గా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్కి కూడా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ క్యాటర్ చేసే ఫిల్మ్స్ అంటే మన ఖైదీ కానీ ఖైదీ కానీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామనే ఒక ఎక్సైట్మెంట్ ముందు నుంచి ఉంటుంది. అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు మరోసారి హనుమాన్ ఎలాగైతే నేను చెప్పొచ్చానండి, గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకసారి వేసేసుకుంటాను మరి అని. ఓకే.